ఆ విలువకు సంబంధించిన జీవో 2014-15 సంవత్సరంలో గత ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వం అంత మునుపు యాన్యువల్ రెంటల్ వ్యాలీ నుంచి క్యాపిటల్ వ్యాలీకి మార్చే సందర్భంగా చేసేటువంటి జీవో. అప్పటి జీవో ప్రకారమే ప్రతి సంవత్సరము ప్రాపర్టీ ట్యాక్స్ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం 15% ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అయితే అలా జరిగే క్రమంలో అంటే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని అమలు చేసే క్రమంలో కొన్ని అండర్ అసెస్మెంట్స్ అన్అసెస్మెంట్స్ ఉన్నాయి. వాటన్నింటిని మరొకసారి వెరిఫై చేసి అప్పుడు ఉన్నటువంటి జీవోని సరైన క్రమంలో అమలు చేయాలని ఇచ్చారు తప్ప కొత్తగా జీవో ఇవ్వడం కానీ ట్యాక్స్ రేట్ పెంచడం జరగలేదు. ఒకటి. రెండవది, మీరు చెప్పినట్టుగా ఈరోజు గ్రీనరీ కార్యక్రమం ఏదైతే నెల్లూరు నగరంలో జరుగుతూ ఉందో అదంతా కూడా పూర్తిగా సిఎస్ఆర్ నిధుల ద్వారా టేకప్ చేస్తున్నారు, కొంత కార్పొరేషన్ ద్వారా టేకప్ చేస్తున్నారు. అంతా కూడా పద్ధతి ప్రకారమే టెండర్లు పిలిచి చేస్తున్నారు. ఏది కూడా టోటల్ సిఎస్ఆర్ ఫండ్స్ 10 కోట్లు అయితే రియాసింగ్ పెట్టారా, బాత్రూమ్ పెట్టారా, గ్రీనరీకి పెట్టారా? సిఎస్ఆర్ ఫండ్ మొక్కల వాస్తవాలు మీరు అడిగి తీసుకోండి, వాస్తవాలు ఇస్తాము. అధికారికంగా మీరు ఆర్టీఐ తీసుకోవచ్చు, ఆర్టీఐ సమాచారం ఇస్తాము. అబద్ధాలు అధికారులు చెప్పాల్సిన అవసరం లేదు. మేము మొక్కలకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి అధికారికంగా మీకు సమాధానం ఇస్తాము. రెండవది, విఆర్ స్కూల్కి పెట్టినటువంటి నిధులకి మొక్కలు నాటడానికి చెందడానికి సంబంధం లేదు. సో తర్వాత మీకు లిఖితపూర్వకంగా ఇస్తామమ్మా, ఇబ్బంది లేదు. కానీ మీరు అనుకున్నట్టుగా కార్పొరేషన్ నిధులు ఏమి కూడా దుర్వినియోగం కాలేదు, కావు కూడా. ఎందుకంటే అయితే వారికి సమాధానం చెప్పాలి కాబట్టి అధికారులు